నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కేసులో తుది తీర్పు నేడు వెలువడింది. అప్పటి చైర్మన్ రామలింగరాజుతో సహా 10 మంది నిందితులను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులందరికీ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. రామలింగరాజుకు, రామరాజుకు 5 కోట్ల వంతున, మిగిలిన నిందితులు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున జరిమానా విధించింది. 6 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో దాదాపు 226 మంది సాక్షులను విచారించారు. 2009లో బయటపడ్డ ఈ కుంభకోణం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఒక చిన్న తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మరో పెద్ద తప్పు చేస్తూ సత్యం చైర్మన్ నిర్మించిన అసత్య సౌధం కూలిపోయింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సత్యం కేసు పూర్వాపరాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, పాల్రెడ్డి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, జనపాలన అధ్యక్షులు, సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, చందు సాంబశివరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు. ఆదాయాలను ఎక్కువ చేసి చూపించడానికి బోగస్ క్లయింట్లను, బోగస్ ఇన్వాయిస్లను సృష్టించారని సత్యం కేసు విషయంలో సెబీ పేర్కొంది. మరి ఒక చిన్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక పెద్ద తప్పులు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈయన చేసిన తప్పు ఒకటే. ఆయన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే కంపెనీ లెక్కలు, తప్పుడు లెక్కలు చూపించాడు. కానీ ఎక్కడైనా కూడా ఎవరన్నా ఒక మంచి పని చేస్తే ఇంకెవరైనా లాభపడతారు, ఒక చెడ్డ పని చేస్తే, ఒక తప్పు చేస్తే ఇంకెవరైనా నష్టపడతారు. కాబట్టి తప్పు అనేది ఎప్పుడు జరుగుతుంది? వేరే వాళ్ళు ఏదో విధంగా ఆర్థికంగానో ఇంకేదో విధంగానో నష్టపడినప్పుడు. ఇక్కడ ఈయన చేసిన తప్పుని తప్పు అని మనం ఎందుకు అంటున్నామంటే ఎవరో నష్టపడ్డారు కాబట్టి. ఎవరు నష్టపడ్డారని చూస్తే ఈయన వేసిన తప్పుడు లెక్కల వలన ఆ కంపెనీలో షేర్స్ కొన్నవాళ్ళు అంటే పెట్టుబడిదారులు కానీ, లేదా ఈయన షేర్ సర్టిఫికేట్లు తీసుకొని తాకట్టు పెట్టుకొని ఈయనకు అప్పించిన వాళ్ళు కానీ, లేదా ఆ షేర్స్ ఆయనకి అప్పించిన వాళ్ళు దాన్ని షేర్స్ కు తీసుకోనో లేకుంటే షేర్స్ గా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్లకు చాలా నష్టం జరిగింది. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ సెబీ స్టేట్మెంట్ కానీ ఇంకెవరు స్టేట్మెంట్ తీసుకున్నా కూడా థర్డ్ పాయింట్ మనం చూడాల్సింది ఆ తప్పు ఆయన ఎందుకు చేశాడు. దానికి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు అది ఆశతోటి చేశారా, ఆశయాలు వదిలేసి ఆయన స్వార్థం కోసం చేశారా, లేదా పాలిటిక్స్ లోకి వెళ్లాలని చేశారా, పొలిటికల్ లింక్స్ తోటి చేశారా, ఇవి మనం ఏ కోణాన చూసినా కూడా మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ లీడర్ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వంలో తోటి లావాదేవీలు ఉంటే కరప్షన్ లేకుండా బిజినెస్ చేయలేమని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకున్నా ఓన్లీ పొలిటీషియన్స్ కాదు, బిజినెస్ మ్యాన్ అయినా కానీ, బ్యూరోక్రాట్స్ అయినా కానీ, పోలీస్ మ్యాన్ అయినా కానీ, ఎవరైనా కూడా అన్ని విభాగాల్లో కూడా కరప్షన్ అనేది 70%కి ఎక్కువగానే ఉంది. నిజంగా తప్పు ఎందుకు జరిగిందని చూస్తే మేటాస్ అనే కంపెనీస్ పెట్టారు కాబట్టి, మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ ప్రాజెక్ట్స్, ఈ 2 కంపెనీస్ కూడా ప్రభుత్వాలతోటి అంటే గవర్నమెంట్ లింక్డ్ బిజినెసెస్ లోకి దిగారు కాబట్టి దాంట్లో కరప్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దానికి మనీ అవసరం కాబట్టి, క్వశ్చనబుల్ ఇన్కమ్స్ అన్ని అవసరం కూడా కాబట్టి దాన్ని సైఫన్ చేయడానికి కానీ, సత్యం షేర్స్ మ్యానిపులేట్ కానీ, ఇవన్నిటికీ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన ఎస్ నేను అఫెన్స్ చేశానన్నారు, ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు శిక్ష పడింది. కానీ మా అభిప్రాయంలో ఆయన ఒక్కడే తప్పు చేసినట్టు కాదు, వ్యవస్థలో, సిస్టంలో అందరూ తప్పులు చేస్తున్నారు. పాపం అన్ఫార్చునేట్ గా ఆయన దొరికిపోయాడు కాబట్టి ఈరోజు మనం ఇంత ఆయన క్రిటిసిజంలో వస్తున్నారు. వేరే వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ప్రభుత్వంలో చేస్తున్న వాళ్ళు, పొలిటికల్ గా కనెక్షన్ ఉన్న వాళ్ళు, ఏ పొలిటికల్ పార్టీస్ అయినా చేస్తున్నామని ఈరోజు దొరికిన వాళ్ళనే దొంగ అంటున్నాము. కానీ దీనికి మా అభిప్రాయంలో రెక్టిఫైయింగ్ అంటే కరెక్షన్ చేయాలంటే వీళ్ళకి శిక్ష చేయడమే కాదు, దీంట్లో 2 కీ అంశాలు చూడాలి. నెంబర్ 1, ఈ లింక్డ్ పర్సన్స్ ఏ పార్టీలో ఉన్నా ఆ కరప్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దానివల్ల బయట ఏ లీడర్లు ఏ పార్టీలో బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ లోకి తీసుకొని వచ్చి నిజంగా రియల్ ఎస్టేట్ లోకో లేకుంటే మేటాస్ లోకో డైవర్ట్ అయింటే దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందారో, ఏ కాంట్రాక్ట్స్ లో కరప్షన్ జరిగింది, అలాంటి వాళ్ళను కూడా ఈ డ్రాగ్ నెట్ లోకి తీసుకొని వచ్చి ట్రయల్ చేయాలి. రెండవది, దీనికి శిక్ష వేసి 7 సంవత్సరాలు జైలు శిక్షణ, 3 సంవత్సరాలు కరెక్టా, 10 సంవత్సరాలు కరెక్టా అనే దాని బదులు ఏ మనీ అయితే నష్టం జరిగిందో ఇప్పుడు సహారా కేసు లాగా మళ్ళీ ఆ మనీ తీసుకొని వచ్చి అది ఎవరి దగ్గర ఉన్నా కూడా, రామలింగరాజు గారి దగ్గరనే కాదు, వేరే ఏ పాలిటిషియన్ దగ్గర అయినా కానీ, ఏ పార్టీ దగ్గరైనా కూడా ఆ మనీ ఏ విధంగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి
ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కంపెన్సేట్ చేద్దామని ఆలోచించడం ఐ థింక్ ఈజ్ అ బెటర్ వే ఆఫ్ డిస్పెన్సింగ్ జస్టిస్ దాన్ జస్ట్ పనిషింగ్. శ్రీకాంత్ రెడ్డి గారు, తాను స్వారీ చేసింది పులి మీదనని, దాని నోట్లో పడకుండా ఎలా తప్పించుకోవాలో తనకు తెలియలేదని అప్పట్లో సత్యం కుంభకోణం విషయంలో రామలింగరాజు వ్యాఖ్యానించారు. మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యల్ని ఏ దృష్టికోణం నుంచి పరిశీలించాలి? ఆయన అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ సెల్ఫ్ డిక్లరేషన్ చేసినప్పుడు కానీ అది నిజం చెప్పిందే. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్గా నిజం చెప్పిందే. ఎందుకంటే ఆయన రెండు ఉన్నాయి మీరు చెప్పిన స్టేట్మెంట్లో. ఒకటి పులి మీద స్వారీ, ఇంకోటేమో ఎలా తప్పించుకోవాలని. పులి మీద స్వారీ ఎందుకైందంటే ఆ షేర్ మ్యానిపులేషన్ చేయడానికి, దానికి కంటిన్యూస్గా. ఎందుకంటే అప్పుడు నాకు బాగా గుర్తుంది, కొన్ని క్వార్టర్స్లో మార్కెట్లో అనలిస్ట్స్ ముందే క్లియర్గా చెప్పేవాళ్ళు ఈసారి సత్యం రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, బాగా ఉండవు అని. కానీ వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేసే టైంకి ఆ సర్ప్రైజింగ్గా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళ ముగ్గురు కంటే కూడా హయ్యర్ గ్రోత్ రేట్స్, హయ్యర్ రెవెన్యూ అండ్ హయ్యర్ ప్రాఫిట్ చూపించేటి. కాబట్టి దానికి ఆటోమేటికలీ మార్కెట్ రియాక్ట్ అయ్యి మళ్ళీ రేట్స్ పెరిగేది. కాబట్టి ఇది ఎంతకాలం చేయగలుగుతాం? ఫాల్స్ స్టేట్మెంట్స్ తీయడం కానీ, లేదా అఫ్ కోర్స్ ఆ మనీ తిరిగి రావాలంటే అది హవాలాలోనే రావాలా. కాబట్టి ఇలాంటి అన్ని చేయడానికి ఒక లెవెల్ తర్వాత అది మన కంట్రోల్లో ఉండదు. అందుకని ఆయన పులి మీద స్వారీ చేయడం అనేది కరెక్ట్. ఆ రోజు అన్నది ఈ రోజు కూడా కంపెనీస్ చేయడం, ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాయి. రెండోది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఒక్కసారి అది మన కంట్రోల్ తప్పిన తర్వాత తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే ఇందాక నేను చెప్పింది మేటాస్ ప్రాపర్టీస్ కానీ, మేటాస్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ లింక్డ్ బిజినెసెస్లోకి వచ్చిన తర్వాత జరిగింది. అయితే మనం ఆ ఇండస్ట్రీ అనేదాన్ని, ఆ సెబీ అనేదాన్ని ఈ రెండు పక్కల చూస్తే రెండు రకాల కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మార్కెట్లో. నేను పేర్లతో సహా చెప్తాను. కోటక్ బ్యాంక్ తీసుకున్నా కూడా, హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్స్ తీసుకున్నా కూడా, లేదా ఇన్ఫోసిస్ లాంటి, విప్రో లాంటి కంపెనీస్ తీసుకున్నా కూడా ఈ రోజుకి అవి పర్ఫెక్ట్గా క్లీన్గా రన్ అవుతున్నాయండి. గ్లోబల్ స్టాండర్డ్స్లో ఏ కంపెనీని తీసుకున్నా కూడా వాళ్ళకు స్టాండర్డ్గా ఇంటిగ్రిటీ అయితే ఉంది ఆ కంపెనీస్లో. ఇలాంటి కంపెనీస్ దేశానికి అవసరం. అయితే వేరే రకమైన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా గవర్నమెంట్ లింక్డ్ బిజినెసెస్, ఆ బిజినెసెస్ అన్ని ఎలా ఉన్నాయంటే వాళ్ళకు దేశం అవసరం. కాబట్టి ఒక్కసారి ఈయన అలాంటి బిజినెస్లోకి వెళ్ళాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ అవసరమైనాయి కాబట్టి ఆయన కంట్రోల్లోంచి తప్పినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇంకా రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు కంపెనీలని సెపరేట్ చేసి చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వం సైడ్లో కూడా ఆఫీసర్లలో కూడా రెండు రకాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇట్లాంటి తప్పుడు హరాస్మెంట్ చేసి, డబ్బులు సంపాదించి, కరప్షన్ చేసి ఆఫీసర్ల మీద తక్కువ కేసులు పడుతున్నాయి. అలాంటి వాళ్ళ మీద కూడా శిక్షలు పడడం వస్తే రెండు దిక్కుల బ్యాలెన్స్ అవుతుంది. సత్యం కేసులో బయటపడ్డ ఆర్థిక నేరాలు మదుపరుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీశాయి. సొంత లాభాల కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు కోర్టు తీర్పు చెంపపెట్టు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.